ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. అనేకమైన విషయాల్లో ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు కదండి. చక్కగా మాట్లాడుతూ మన జీవితాలను ప్రభు మార్చివేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 15 రోజులు కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని కూడా కాచి కాపాడి చక్కగా ఆత్మీయ విషయాలు నేర్పిస్తూ మనల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈరోజు చెప్పాలి అంటే 16వ రోజు. ఆమేన్. 15 రోజులు కూడా తన దాసుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కొనసాగింపబడుతూ ఉండగా దేవుడు తన నూతనమైన బలాన్నిచ్చి, నూతనమైన శక్తినిచ్చి సేవకుడికి, సంఘానికి అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం మన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ 16వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. చక్కగా ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు చేసిన వాగ్దానము ఏదైతే ఉందో మన పక్షాన ప్రభు దాన్ని స్థిరపరచబోతూ ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదండి. ప్రతి విషయంలో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చాలాసార్లు ఉంటున్న పరిస్థితులను బట్టి, ఉంటున్న భయంకరమైన సమస్యల్ని బట్టి మనమే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి చాలా దుఃఖపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. అయ్యో, నా జీవితం ఎలా, నా పరిస్థితి ఎలా అని అన్ని విషయాల్లో మనం ఆలోచించే వారిగా ఉంటూ ఉంటాం. చాలా విషయాలలో సొమ్మసిల్లిపోయే వారిగా ఉంటూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితాల్లో స్థిరపరిచే దేవుడై ఉన్నారు. భయపడకండి, దిగులు పడకండి, వేదన చెందకండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం మనతో ఉన్న తర్వాత దీనికి అంత వేదన కదా? ఉదయకాల సమయంలో ఒకటే, దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తారు. ఆమె ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ప్రభు గొప్ప రీతిలో మన జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తారు. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు తన వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు, చక్కని కుమారుని ఇస్తానని. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిందంటే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు. చూడండి, ఈ 25 సంవత్సరాలు కూడా ఎంతో వేదన పడచ్చేమో, దిగులు పడచ్చేమో కదండి. కానీ అబ్రహాము మాత్రము ఇతరులకు ఉన్నట్లుగా ఆయన ఆ విషయాలు దిగులు చెందలేదండి. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని ఆయన ముందుకు సాగారు. ఆయన జీవితంలో చూడండి, అద్భుతాన్ని ప్రభు జరిగించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము దిగులు చెందక దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన మన జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం కొనసాగుతూ ఉండగా, మనమందరం కలిసి ప్రార్థిస్తుండగా ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుందండి. భయపడకండి, వేదన చెందకండి, ప్రార్థన ఒక్కటే చేయండి. ప్రార్థన, భయము, భక్తి కలిగిన జీవితం, విశ్వాసము కలిగిన జీవితం మనల్ని అద్భుతకరంగా నడిపిస్తుంది. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా, ఏ విషయంలో బాధపడకుండా, నిరుత్సాహపడకుండా ఒకటే ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులను బట్టి మేము ఎంతగానో ప్రభా ఇదిగోండి మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగోండి, మేమందరము కలిసి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నీవు గొప్ప దేవుడవై ఉన్నావు, కృప చూపించే దేవుడవై ఉన్నావు. సరైన సమయంలో సరైన
కాలంలో ఖచ్చితంగా అయా మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు అయా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి నీ బిడ్డలమైన మేము నీ మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు చేసిన వాగ్దానం మాయలా అయా నెరవేర్చే దేవుడవై ఉన్నావు, స్థిరపరిచే దేవుడవై ఉన్నావు. అబ్రహాముకున్న నిరీక్షణ మాకు కూడా మా జీవితాలలో కూడా మాకు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా అయా కుమిలిపోకుండా, బాధపడకుండా, వేదన చెందకుండా, అయా సమస్యల్ని బట్టి ఆగిపోకుండా నీ వైపే చూసేవారిగా అయా నిరీక్షణ కలిగిన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకున్నాం. ఎంతమంది జీవితాలైతే ప్రభా ఇదిగోండి చాలా వేదనతో ఉన్నాయి, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతూ బలపరుస్తూ రమ్మని వేడుకున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానము ప్రతి విషయంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అయా నీ సేవకుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయా నీ కుమారుడు ఉంటుండగా క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడును గాక అయా. ఇదిగోండి మంచి ఆరోగ్యం చేత నింపబడును గాక, మీ ఆత్మ చేత నింపబడి ప్రభా ఇదిగోండి ఇంకా 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 ప్రభా నూతన పరచబడుతూ అయా ఇదిగోండి నీ సన్నిధానంలో అయా ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తూ అయా నీ కుమారుడు అంగలార్పణ చేస్తూ అయా ప్రతి విషయములో ప్రభా ఇదిగోండి అనేకమైన విషయాలలో అయా ఇదిగోండి మీ సన్నిధానంలో నీ కుమారుడు ప్రార్థించుట కృప చూపించండి. ఈ 40 రోజులు కూడా ఒక విశేషకరమైన ప్రత్యేకతతో నీ కుమారుని మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.